न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं స్వభావస్తు ప్రవర్తతే. పద అర్థం చూద్దాం రండి. న కర్తృత్వం కర్తవ్యాన్నే కాదు, న కర్మాణి కర్మలను కూడా కాదు, లోకస్య సృజతి ప్రభు భగవంతుడు సృష్టించడు, న కర్మఫల సంయోగం కర్మఫలంతో అనుసంధానం కూడా కాదు, స్వభావస్తు కానీ స్వభావమే ప్రవర్తతే పనిచేస్తుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ఒక గొప్ప సత్యాన్ని విను. ఈ లోకంలో జరుగుతున్న పనులన్నింటికీ భగవంతుడే కారణం కాదు. అతను నీకు కర్తృత్వం ఇవ్వలేదు, అతను నీ పనులను సృష్టించలేదు, అతను నీకు ఫలితాన్ని కూడా బలవంతంగా కట్టిపెట్టలేదు. అర్జున, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీ స్వభావం వల్లనే. నీ గుణాలు, నీ వాసనలు, నీ అలవాట్లు ఇవన్నీ కలిసి నీ చర్యలను నడిపిస్తున్నాయి. అర్జున, మనిషి తన స్వభావం ప్రకారం పనిచేస్తాడు. అందుకే బాధ్యతను బయటకు నెట్టకూడదు, మనలోనే చూడాలి. స్వభావాన్ని మార్చుకుంటే జీవితం కూడా మారుతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.